డ్రా చేసేసి అటు వెలుగొడు కావచ్చు ఇటు కూడా అది నింపుతూ తెలుగంగా ప్రాజెక్టుకు 5,000 చొప్పున మ్యాక్సిమం కెపాసిటీ ప్రపోజిటివ్గా చేయండి. ఇంతకు వాళ్ళ సూచనలు తీసుకొని దానికి అనవసరంగా దాన్ని పెంచి కాంట్రిబ్యూట్స్ చేయొద్దు. ఏదైతే నింపాలనుకునేవి ఎంత డ్రా చేస్తే మనకు అడిగేవారు లేరు కాబట్టి వీలైన కానీ ఈరోజు డ్యామ్ నిండే సమయం వచ్చింది కాబట్టి ఈరోజు గేట్స్ కూడా ఎత్తుతున్నారు సార్. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ జరిగిందంటే అప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టాలుగా వాళ్ళు చేసుకొని ఉంటారండి. ఇప్పుడు మీరు సలహాలు సూచన చేసిన కలెక్టర్ గారు కానీ మంత్రి గారు పోయిన సంవత్సరం కేసీఆర్ శ్రీశైలాన్ని వాటర్ లేదు కాబట్టి ఐడీబీ మీటింగ్ జరగలేదు. చెప్పలే పోయినసారి ఇరిగేషన్ అధికారులు అసలు కేసీఆర్ గురించి కానీ ఎస్ఆర్బీసీ గురించి కానీ తెలంగాణ గురించి కానీ పట్టించుకునే పాపాలనే పోలే. అంటే మమ్మల్ని కూడా అదే దాంట్లో అదే గాడిలో కట్టేస్తున్నారా మీరు? పోయినసారి మీటింగ్ ఎందుకు పెట్టలేదు? లాస్ట్ ఇయర్ వచ్చేసి 13 వాళ్ళు కడుకోవాలకు అర్థమైనట్టుగా వాళ్ళు అడిగిన దానికి జవాబు చెప్పండి. ఇక్కడ మన దాని గురించి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నారు కానీ ముందు వాళ్ళకి జాగనారెడ్డి గారు వరదరాజు గారు అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. తెలుగంగా ప్రాజెక్టు మెయిన్ కెనాల్ 45,000 బనకచెర్ల వరకు వస్తాయి. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందులో గాలేరు నగర్ ద్వారా ఏమైనా సుఖంగా వస్తుందా లేదా? గాలేరు నగర్ ద్వారా 20,000 క్యూసెక్లు పంపేదానికి మళ్ళీ అది చూపాలి కదా, మీరు చెక్ చేసుకోండి. చూపలేదు అనేది గోరుకల్లు ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్యే గారు. గోరుకల్కి రావాలంటే గాలేరు నగర్ ద్వారా త్వరగా వస్తాయి. అదైతే మళ్ళీ అవుకు ఆ తర్వాత మళ్ళీ మాకు గాలేరు జిఎన్ఎస్ఎస్ ఏది ఇచ్చినా కానీ కూడా ఆ వాటరే రెండు వస్తుందని ఒక అధికారులు చెప్పాను కాబట్టి వాళ్ళు అడిగిన దానికి కూడా జరిగింది సార్. రేపు చేయబోతుందని చెప్పి ప్రామిస్ చేస్తే చెప్పేస్తే ఇన్ఫ్లోస్ బట్టి మేము ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు సర్ప్లస్ అవుతుంది కాబట్టి శ్రీశైలం జలాశయంలో సర్ప్లస్ అవుతుంది. ఎంత చేసినా కూడా మనకు రిజల్ట్ వస్తారు. కడప కర్నూలు జిల్లాలో 2 జిల్లాల నిధుల పరిస్థితుల్లో ఉన్నంత డ్రా చేయండి. జిల్లా వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది సార్. అది అందరికీ ఆమోదం కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ సంవత్సరం చేసినానికి సాయిప్రసాద్ సార్, జిల్లా సాయిప్రసాద్ కాబట్టి వారికి కూడా జిల్లా మొత్తం అవగాహన కదా. ఆయన కూడా వరిస్తే మంచిది. ఆయన మొత్తం జిల్లా మాట్లాడే విషయాలను కూడా సరే మేము మాట్లాడవచ్చు కదా. మీరు సలహా చెప్తే మీరు దాన్ని పట్టుకోవడానికి నేను కానీ బీసీ కానీ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఈ ఆయకట్టు గారి గురించి కూడా రైతులు కూడా వచ్చారు. వారు కూడా ఆందోళన ఉన్నారు. ఒక సంవత్సరం ఖరీదు చేస్తున్నారు, రద్దు చేస్తున్నారు. ఈ సంవత్సరం కనీసం వాళ్ళు ఖరీదు పైన వచ్చారు. కాబట్టి రుద్రాలు బాగా చేసి ప్రపంచాలు వాళ్ళు ఇచ్చారు. ఆదాయం జరిగించాడు. అది వారు కూడా అడుగుతూ ఉన్నారు. ఆ జిల్లా మీద చెప్పాలి కదా. వాళ్ళు కూడా చూపిస్తున్నారు, వాళ్ళు కూడా చెప్పాలా, వాళ్ళ రైతులు చూపిస్తున్నారు. కాబట్టి అన్ని రెండు చెప్పండి సార్. రెండు చెప్తే వాళ్ళ ఆయకట్టు ఈ సంవత్సరానికి చెప్పాలి. చైనా కాల్స్ ఉన్నాయి, ఉన్నాయి పరిస్థితులు. ట్యాంకులు నింపేయండి. ఇప్పుడు ఖాళీ ఉన్నాయి, ఖాళీ ఖాళీ ఇవన్నీ నింపేస్తే రాబోయే ఉండదు. అన్నీ కూడా మనకు రాజశేఖర్ గారు బాగా చేసి చెప్పాల్సిన అవసరం ఉన్నాయి. తండ్రి గారు వాళ్ళకి ముందే దీని ఇంకా ఎక్కువ కష్టపడినే ప్రతిష్ఠాడు గారు ఎంపీడీ గారు కూడా చాలా 4 సంవత్సరాలు చేస్తా ఉన్నా. అందుకోసం చాలా కష్టపడినాం. శివభాష ప్రాజెక్టు అయితే శ్రీరామరావు గారి దగ్గర కూర్చుని గుడ్డాగా చెప్తే ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడే తెలుగు, ఆయన మాట్లాడే ఇంగ్లీష్ ఆశ్చర్యపడి నేను కూడా పిల్లలు తీసుకొస్తే ఆ రకంగా మాట్లాడాను. ఇంత కష్టపడ్డాము. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అంతా చాలా మంది కృషి ఉంది. తెలుగు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడవద్దు. కాబట్టి జరగబోయేది ఆ రోజు పొరగారెడ్డి కూడా అక్కడ తెలుగుదేశంలో నేరకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వారికి అన్ని విషయాలు బాగా తెలుసు. కాబట్టి ఆ ప్రాంతానికి చెప్పేస్తున్నాం. వారు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు కూడా పోయి సమాధానం చెప్పాలి కదా. కాబట్టి అది కూడా చెప్పండి. దయచేసి అది కూడా చెప్పకుండా కూర్చుంటే చెప్పాలి. అన్నా
లేదా అయితే ఇది కూడా మనకు రావాలి. విజయ్ రాలే వచ్చాడు ఏడున్నాడు. జై బీసీ మామ విజయ్